హాయ్ గాయ్స్, హలో. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మేము ముందు వచ్చేసాం. ఇదేంటంటే ఫ్లైట్లో అసలు ఎట్లా ఉంటుంది, లోపల ఎట్లా ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్ బయట వరకే చూసినాం కదా, అంటే చూడొచ్చు అందరూ. చాలా వరకు ఇప్పుడున్న టెక్నాలజీ ఏముంది, పక్క ఊరికి పోయి వస్తా అన్నట్టే పోతురు వస్తురు. ఏ యూకే ఆస్ట్రేలియా అన్నట్టు పోతూనే ఉన్నారు. కాకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, అసలు లోపల ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది అనేది అదొక ఎక్స్పీరియన్స్ కదా. ఎవరో ఏంటి, నేనే ఇంతవరకు ఎక్కలేదు ఫ్లైట్. ఫస్ట్ టైం, మా సార్ కూడా ఫస్ట్ టైమే. ఏదో అర్జెంట్ పని ఉందని ఢిల్లీకి ఇట్లా వెళ్తున్నారు. అదే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు. ఏదైనా మనం వీడియోస్ ఫొటోస్ తీసుకుంటాం కదా, అలాగే మా సార్ కూడా వీడియోస్ తీసుకో అంటే తీసుకున్నారు. ఏదో ఒకటి ఉండాలి కదా, ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేయకపోయినా మన దగ్గరైనా ఉంటుంది ఇది, అందుకనే తీసుకున్నారు. అయితే లోపల ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఫ్లైట్కి పోవడం అనేది తీసారనమాట. బస్సులు అంట, ఫస్ట్ బస్సులో తీసుకెళ్ళారంట. చాలా దూరం ఉంటుంది వాకింగ్ డిస్టెన్స్. అయితే మొన్న రీసెంట్గానే ఎవరో అని కాదు, మా విలేజ్లోనే మా చుట్టాలనే మా సిస్టర్స్ బ్రదర్స్ ఆస్ట్రేలియాకి వెళ్తురు. అయితే మా చుట్టాలు చాలామంది 15-20 మెంబర్స్ వరకు వచ్చారు. ఎయిర్పోర్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఆ ఫ్లైట్ ఏంటి అని. ఇప్పటికి కూడా ఫ్లైట్ పైకి పోయేటప్పుడు మనం హాయ్ అని అందరికి చెప్తూనే ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్తూనే ఉంటాం, మా పిల్లలు కూడా అదే అలవాటు అయింది, హాయ్ అని చెప్తూనే ఉంటాం. నాలాగా మీరు కూడా చెప్తారా అలా? అయితే చిన్నప్పుడు ఎవరెవరు చెప్పారో ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ దగ్గర అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇలా బస్సెస్ అంట చాలా వరకు వస్తాయంట, వాళ్ళని దింపేయడం, లగేజ్ అంతా తీసుకురావడం, అది ఇది అంతా చేస్తూనే ఉన్నారంట. నెక్స్ట్ ఫ్లైట్, ఇప్పుడు ఫ్లైట్లో అయితే ఎక్కడం జరుగుతుంది. మా చుట్టాలు అని చెప్పిన కదా, చాలా వరకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి విలేజ్లలో. తెలిసిన వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా వరకు తెలిసే ఉంటుంది, పోతూనే ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైతే ఖచ్చితంగా యూఎస్ అని, ఆస్ట్రేలియా అని, కెనడా అని అటు ఇటు పోతూనే ఉన్నారు. కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, నాలాగా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేయండి, ఏంటి అనేది మొత్తం అంతా తెలుస్తుంది. అయితే మా చుట్టాలు ఎగ్జలేటర్ ఉంటుంది కదా, అది ఎక్కడం కూడా అంటే వాళ్ళకి భయం వేస్తుంది అనమాట, ఎక్కడి పడిపోతామో ఏంటి అనేది. చాలామంది ఎక్కలేదు, బై వాకబుల్ ఉంటుంది, స్టెప్ మీద నుంచే వచ్చేసారు. మేము ఎక్కలేము అది ఇదని భయపడి. ఇలా కూడా ఉంటారు విలేజ్లలో చాలామంది అని, అది నేను కూడా ఉన్నాలా. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కలేదు నేను. చూద్దాం ముందు అందరూ సేమ్ ఒకేలాగా ఉండదు కదా, టైం మారుతూనే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడైతే ఫ్లైట్లో వచ్చేసారు, అందరూ కూర్చోరంట. నెక్స్ట్ ఏమంటారు, ఇప్పుడు చెక్కింగ్ అని ఎవరో ఉంటారు కదా ఫ్లైట్ లేడీస్, వాళ్ళంతా వచ్చి చెక్ చేస్తున్నారు. సేమ్ ఇది కూడా బస్సు లాగే ఉంది కదండి. సేమ్ మనకేమో ఆ బస్సులో క్లోజింగ్ డోర్స్ ఉండవు కదా, దీనికేమో క్లోజింగ్ డోర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా లగేజ్ అంతా పైన పెట్టేసి క్లోజ్ చేసేస్తారేమో అది తెలిసి. సేమ్, కాకపోతే అదేమో రోడ్ల మీద వెళ్తుంది, ఇదేమో ఫ్లైట్ ఆకాశంలో వెళ్తుంది. చూడండి ఇప్పుడు మేబీ వర్షం వస్తుందంట, కొంతసేపు వర్షం వచ్చిందంట. వర్షం వచ్చినాక కొంతసేపు అప్పుడు ఇంకా ఫ్లైట్ టేకప్ కాలేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే చినుకులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడే కొంచెం టైం పడుతుందని మా సార్ వీడియో చూపెడుతున్నారు. ఏదో ఒక ఫ్లైట్ టేకప్ అవుతుంది ఇక్కడ, తీద్దామంటే తీసారు. మా పిల్లలు అయితే తీ డాడీ అంటే ఈ వీడియోస్ తీసారు. ఇప్పుడు చూడండి టేకప్ అవుతుంది చిన్నగా. ఇప్పుడే మనం బస్సు కదిలినట్టు కదులుతుంది.
నేను ఇక్కడ లోపలైతే ఇంతవరకు వెళ్ళలేదండి. మా సిస్టర్స్, మా బ్రదర్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఏంటిదో ఒక్కసారి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమంటారు పైన టేకప్ అవుతుంటే చూడాలని ఉండేది. కాకపోతే అంతవరకు మనల్ని పంపించరు కదా. సో నేను ఇంత లోపలైతే చూడలేదు. ఇప్పుడు మా సార్ వల్ల నేను చూసిన ఇన్ని ఉంటాయా, ఇంత ప్లేస్ ఉందా, ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటుందా అని ఇంత దగ్గర నుంచి కూడా చూడలేదు కదా మనం ఎప్పుడు. మీరు చూసి ఉండొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీలో, కాకపోతే నేను చూడలేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు టేకప్ అవుతుంది. చిన్నగా అయ్యి పెద్దగా ఒకేసారి వెళ్తుందేమో మేబీ. కాకపోతే సో హ్యాపీ. ఒక్కసారన్నా వెళ్ళాలి అనేది ఇప్పుడు కొంచెం నెరవేరింది. టేకప్ కావడానికి కూడా చాలా టైమే పడుతుంది నాకు తెలిసి. మేబీ ఇది ఎన్ని ఎకరాలు ఉండొచ్చో, ఒక 100-200 ఉండొచ్చేమో నాకు తెలిసి. ఇప్పుడు ఫాస్ట్గా అయిపోయింది చూడండి. అయిపోయింది టేకప్. కమాన్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి సిటీ మొత్తం ఎట్లా కనపడుతుందో, చిన్న చీమల్లాగా కనపడుతున్నాయి చూడండి. ఇలా ఎక్స్పీరియన్స్ ఒక్కసారనే చేయాలబ్బా ఎప్పుడైనా లైఫ్లో. చూడండి ఇప్పటి నుంచి మళ్ళీ క్లారిటీగా కనపడుతుంది. మా సార్ వీడియో వాళ్ళు వచ్చారు చెక్ చేయాలి అది ఇటు తిప్పేసారు ఇక వీడియో. మేబీ వేరే కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్లల్లో మొబైల్ అలో ఉండదేమో. మా సిస్టర్ చెప్పారు అప్పుడు ఎక్కినప్పుడు కొంతసేపు ఉంటుంది, అప్పటి వరకు సిగ్నల్స్ ఉండవు, అలో ఉండదని. దీంట్లో ఏం లేదండి. ఇక్కడ మన లోకలే కాబట్టి ఢిల్లీ అట్లా ఫోన్స్ ఏం తీసుకోలేదంట, అలోనే ఉంది. అందుకనే వీడియో తీయడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇలా మబ్బులలో వెళ్తుంటే మబ్బులను పట్టుకోవాలని, ఎట్లా వెళ్ళాలని ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటేనే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనే వెళ్ళినట్టు ఉంది చూడండి. అసలు కదిలినట్టు కూడా కనబడట్లేదు మనకి ఎక్కడా కూడా. ఏదో స్టేబుల్గా వెళ్తున్నాము, కదిలినట్టు ఒక దగ్గరనే ఉన్నాం అన్నట్టుంది. చూడండి మబ్బులు ఎట్లా ఉన్నాయో, చాలా బాగుంది కదా. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, చేయని వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తెలుస్తుంది కదా ఎవరు చేసారు, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు అనేది. అండ్ ఎంత బాగున్నాయో బ్లూ కలర్. ఏదో నేను అసలు మబ్బులు ఏమంటారు పైన అట్లా ఉంటాయేమో అనుకున్నా, అసలు గాల్లోనే ఉన్నాయన్నమాట ఇవి. చూడండి ఫ్లైట్ అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్ లోకల్ ఎంతవరకు ఉంది, మొత్తం నెంబర్స్ పడుతున్నాయి పైన రైట్ సైడ్లో చూడండి. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నామో మనం, చీమలు అన్నట్టు కొంచెం ఆ మబ్బుల నుంచి కనిపిస్తున్నాం చూడండి. మన దారి, మన వే మొత్తం అంత సిటీనే నాకు తెలిసి. చూడండి ఇక్కడ మొత్తం వాటర్, సముద్రం అది అనుకుంటా ఎట్లా వెళ్తున్నాయి చూడండి. ఏదో పాము ఉన్నట్టే ఉంది, అంత పెద్దగా మనకు ఆ పాము ఉన్నట్టే కనిపిస్తుంది ఏరోప్లేన్ నుంచి. ఇప్పుడు చూడండి సిటీ
ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసారనుకుంటా. కొంచెం సిటీ లైట్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. నైట్ కొంచెం ఇప్పుడు బ్లూ కలర్‌లా మేబీ మిర్రర్ క్లోజ్ చేసిర్రేమో, లేకపోతే అలాగే ఉన్నాయేమో నాకు తెలియదు. బ్లూ కలర్ సూపర్ ఉన్నాయి కదా, బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోను ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకుండానే మీ నుంచి ఒకరికి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.